హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ గంగ అయితే మూటలైతే మోస్తూ ఉందన్నమాట. ఆ మూటలు ఎందుకు మోస్తుందో తెలియదు. మూటలైతే మోస్తూ ఉన్నిందనమాట. చాలా బరువు ఉన్నా కూడా 25 కేజీలు ఉన్నా కూడా అలానే మోసుకొని వెళ్ళి తీసుకెళ్ళి లారీలోకి వేసేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ రుద్ర అయితే తన వరకు తను ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంటాడు. సిస్టంలో చేస్తూ ఉంటాడనమాట. సడన్గా పెద్ద అయ్యారు అంటే రుద్ర వాళ్ళ నాన్నగారు అయితే అక్కడికి వచ్చేసారనమాట. గంగ లారీలో నుంచి మూట వేసేసి కిందకి దిగగానే వాళ్ళ నాన్నగారు చూసేసి, ఏంటమ్మా గంగ, నువ్వు ఏంటి అని మాట్లాడుతూ ఉంటే గంగ అయితే మాట్లాడలేకపోతుందనమాట. అంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా వస్తూ ఉంటే ఇన్హేలర్‌ని ఇచ్చేసిన తర్వాత కొద్దిగా బ్రీత్ తీసుకుంటుందనమాట. తీసేసుకునిన తర్వాత, "ఎందుకమ్మా, నువ్వు ఎందుకు ఈ మూటలన్నీ మోస్తున్నావు? ఏమైంది? ఎందువల్ల?" అని అడిగితే అప్పుడే గంగ రిమెంబర్ చేసుకొని అన్నీ చెప్తుందనమాట. అంటే మా నాన్న పేకాట ఆడుతున్నాడనమాట. పేకాటలోన డబ్బులన్నీ ఓడిపోయేసి అప్పుల పాలయ్యేసి డైరెక్ట్‌గా ఇక్కడ షాప్‌కి వచ్చేసి డబ్బులు కావాలి అని గొడవ పెట్టుకుంటూ ఉన్నాడనమాట. అప్పుల వాళ్ళు మా నాన్నని వదలడం లేదు. అందువల్లే డబ్బులు మరి ఇక నేను అడ్వాన్స్ అడిగితే మీ అబ్బాయి ఇవ్వలేదు. అందుకే మరి ఇక ఎక్స్ట్రా పని అయినా చేస్తే డబ్బులొస్తాయి కదా! అవి వాళ్ళకి రేపిస్తాను అనేసి చెప్పాను. అందువల్లే రేపొస్తారు. అందుకే ఇప్పుడు నేను మూటలు మోసేస్తే రేపు డబ్బులు ఇచ్చేస్తారు కదా అనేసి మోస్తున్నానయ్యారు అనేసరికి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడంట పెద్దయ్యోరు. ఇక్కడ రుద్ర అయితే ఇక ఇంత ఇంతసేపైనా మా నాన్నగారు లోపల నుంచి బయటికే రాలేదు కదా అనేసి టెన్షన్‌తో అక్కడికి వచ్చి చూస్తూ ఉంటే గంగ అయితే ఇవన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.